పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుని స్పీడప్ చేశారు సిట్ అధికారులు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంటాక్ట్ల చుట్టే సిట్ ఎంక్వైరీ కొనసాగుతోంది. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, పేమెంట్ వివరాలతో ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు, కాల్పుల ఘటనపై ఆరా తీస్తోంది సిట్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో వినియోగించిన డ్రగ్స్ తో పాటు రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న కాంటాక్ట్స్ పై సిట్ వివరాలు సేకరించింది. సిట్ విచారణలో కొన్ని ప్రశ్నలకు రోహిత్ రెడ్డి సమాధానాలు దాటివేసే ప్రయత్నం చేయడంతో పెడ్లర్లతో మాట్లాడిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, పేమెంట్స్ కు సంబంధించిన ఆధారాలను ముందుంచి సిట్ ప్రశ్నించింది. దీంతో రోహిత్ రెడ్డి నోరు విప్పక తప్పలేదు. ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన వీకెండ్ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కాల్పుల కేసులో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిని 72 గంటల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుంది సిట్. మొదటి రోజు చంచల్గూడ జైలు నుంచి తరలించి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తో కూడిన సిట్ బృందం ఈ ముగ్గురిని విడివిడిగా విచారించింది. మొదటి రోజు కస్టడీలో ముగ్గురి వ్యక్తిగత వివరాలతో పాటు వ్యాపార లావాదేవీలు, ఫామ్ హౌస్ లో వీకెండ్ పార్టీలపై ఆరా తీసింది. ప్రధానంగా ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలపైనే సిట్ ఫోకస్ పెట్టినట్లుగా తెలిసింది. ఇందులో భాగంగా డ్రగ్ పార్టీలపై రోహిత్ రెడ్డిని ప్రశ్నించగా సమాధానాలు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో రోహిత్ రెడ్డితో కాంటాక్ట్ లో ఉన్న పెడ్లర్ల ఫోన్ నెంబర్లను అతని ముందుంచి విచారించింది. ఫోన్ నెంబర్లు తనకు తెలియదని రోహిత్ రెడ్డి చెప్పడంతో వారితో కాంటాక్ట్స్ ఆధారాలను చూపించినట్లు తెలిసింది. డ్రగ్స్ వ్యవహారంపై ఈ ముగ్గురిని విడివిడిగా ప్రశ్నించిన తర్వాత మళ్లీ ముగ్గురిని కలిపి విచారించారు. కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో పాటు రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ కుమార్, డ్రైవర్ శరత్ కుమార్ సహా పార్టీలో పాల్గొన్న నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ముగ్గురిని సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ కాల్పుల గుట్టు విప్పినట్లు తెలిసింది. రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి చెప్తేనే కాల్పులు జరిపానని అంగీకరించినట్లుగా సమాచారం. ఏం జరిగినా చూసుకుంటా, కాల్చి పారేయని రోహిత్, రితేష్ చెప్పడంతోనే కాల్పులు జరిపానని, ఆ రోజు పార్టీ జరుగుతున్న టైంలో లోపలికి వచ్చింది పోలీసులని తెలియదన్నాడు నమిత్ శర్మ. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏం మాట్లాడుతున్నారో తెలియలేదని, తనపై అటాక్ చేయడానికి వచ్చారేమో అనుకుని కాల్పులు జరిపానని నమిత్ శర్మ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది.